హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు మటన్ కర్రీ అండ్ బ్రెయిన్ ఫ్రై రెండు కర్రీలు ఈరోజు మీకు వీడియోని అయితే చేసి చూపెడుతున్నాను. వాచ్ ఇట్ అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మటన్ కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ అండ్ లీవ్స్, కొత్తిమీర అండ్ పుదీనా ఇవైతే ముందే కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాము. అలాగే మటన్ పీసెస్ని చాలా మంచిగా నీట్గా కడుక్కొని మళ్ళీ ఇంకో బౌల్లో వాటర్ వేసి ఉంచాము. ఎందుకంటే దాంట్లోనే కొందరు ఏంటంటే ఉప్పు కారం ఇవన్నీ మసాలా కలిపేసి పెడతారు. కాకపోతే అది ముందుగా కలిపితే ఏంటంటే సరిగ్గా ఉడకదు అని మా పెద్దలు చెప్పారు కాబట్టి మేము అది ఫాలో అవుతున్నాం. ఇదైతే నెక్స్ట్ స్టెప్. కుకింగ్కి వెళ్ళిపోదాం మరి. ఒక 2 గరిటెల స్పూన్ వేసుకొని కావాల్సిన బిర్యానీ ఆకు, పువ్వు అండ్ దాచిన చెక్క ఇవన్నీ వేసేసుకొని మంచిగా కొద్దిగా ఆయిల్లో లైట్ ఫ్లేమ్ తోటి అవి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసేసి కొంచెం ఫ్రై కాగానే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్ ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఎలాగైతే కలుపుతూ ఉంటే కొంచెం ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఇదిగోండి చూడండి, మటన్ అయితే చాలా లేతగా చాలా తొందరగా ఉడుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేత మేకది గోటుది తీసుకొచ్చాను అనమాట. అది కొంచెం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్ కాదు జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం కాసింత పసుపు వేసుకొని కావాల్సినంత పసుపు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుంటే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోతాయి మసాలాకు సంబంధించినవి. అది కొంచెం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం మటన్ కడిగి పెట్టుకున్న రెడీగా ఉన్న మటన్ పీసెస్ని వేడిగా స్టవ్ పైన మేమైతే కుక్కర్లోనే డైరెక్ట్ వండేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా మళ్ళీ డబుల్ ప్రాసెస్ అని చెప్పేసి డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నాము. కడిగిన ముక్కల్ని మంచిగా వాటర్ లేకుండా దాంట్లో మళ్ళీ మన వండే పాత్రలో వేసేసుకొని మంచి ఆయిల్లో కొద్దిసేపు మంచిగా మిక్స్ చేసేసి అదంతా కలిపి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వెయిట్ చేసి కొద్దిసేపు అదంతా ఆయిల్తో మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగతా కాసింత ఉప్పు వేసుకుందాం. సాల్ట్ వేసామండి. సాల్ట్ ఇప్పుడు కొంచెం అదేంటంటే మసాలాతో పాటు సాల్ట్ కూడా మిక్స్ అయిపోతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ కొంచెం వాటికి పీసెస్కి సాల్ట్ పట్టడం వల్ల కొంచెం రుచి అనేది తెలుస్తుంది, రుచి మారుతుంది. తర్వాత లాస్ట్లో వేస్తే ఏంటంటే వాటర్లో బాయిల్ అయిపోయేది, టేస్ట్ అనేది అంతా పీసెస్కి పట్టదు కాబట్టి కొంచెం ముందుగానే కొంచెం వేసేసుకోవాలి. ఇది మధ్యలో గ్యాప్లో మా పాప దగ్గరికి వచ్చాను. ఆకలి కోసం తను వెయిట్ చేస్తూ ఉంది ఆకలితో. కాబట్టి అంత సుస్ అయింది, రికార్డు చేయలేదు. అది ఇప్పుడు అలాగే ఇప్పుడు బ్రెయిన్ ఫ్రై అండి. బ్రెయిన్ ఫ్రై కూడా ఏం లేదు, మంచిగా బ్రెయిన్ని వాష్ చేసుకొని ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకొని ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసేసుకొని తర్వాత బ్రెయిన్ డైరెక్ట్ వేసేసి కొంచెం ఆయిల్లో మంచిగా ఉడికించాలి. మటన్ నుంచి డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోయింది మా వీడియో. రెండు రకాల వెరైటీస్ ఈరోజు మేము మీకు చూపెట్టాలని చెప్పేసి కంబైన్డ్గా వేసాము. ఏదైనా మిస్ అయితే కొంచెం పెద్ద మనసుతోటి క్షమించండి అందరూ.
Thank you.